అందరికీ నమస్కారం. మన టీవీ తెలంగాణ గురుకుల ఉపాధ్యాయుల కోసం నిర్వహించేటువంటి ఈ కార్యక్రమంలో శ్రీమతి ఉప్పల పద్మ గారు మన కోసం తెలంగాణ సంస్కృతి కళలు నైపుణ్యాలు అనేటువంటి విభాగం గురించి మనకు చక్కగా వివరించడానికి మనకు వేదికపై ఉన్నారు. వారికి స్వాగతం. స్వాగతం అండి. నమస్కారం అండి. ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు వీక్షకులందరికీ. ఈరోజు అంశంగా తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రలో భాగంగా అంటే మనకు ఉన్నటువంటి గురుకుల టీచర్స్ దాంట్లో ఇచ్చినటువంటి సిలబస్ లో స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రీనింగ్ టెస్ట్ లో భాగంగా ఉన్నటువంటి జనరల్ స్టడీస్ లో భాగంగా ఉన్నటువంటి తెలంగాణ సమాజము సంస్కృతి తర్వాత అందులో ఉన్నటువంటి నాగరికత అంశాలు ఇట్లాంటి అన్ని అంశాల గురించి ముఖ్యంగా ప్రధానంగా అందులో చూస్తే కళలు నైపుణ్యాలు ఎటువంటి కళలు తెలంగాణలో ఉన్నాయి అని చర్చించడం కోసం చర్చిద్దాము. ఇందులో మీరన్న విషయం వాస్తవం మేడం. ప్రతి ఉద్యోగార్థి విద్యార్థి తమ యొక్క చరిత్రని సంస్కృతిని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు మరి మీరు ఈ తెలంగాణ కళలు నైపుణ్యాల గురించి మాకు వాటి ప్రాధాన్యతను తెలియజేస్తారా? తప్పకుండా అండి. ఇక్కడ తెలంగాణకున్నటువంటి అంటే మన తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి సంస్కృతి అనేది నిజంగా విచిత్రమైనటువంటి లేదా విభిన్నమైనటువంటి అందరికీ ఆసక్తికరమైనటువంటి చరిత్రలో ఎల్లకాలం నిలిచిపోయేటువంటి సంస్కృతిగా చెప్పుకోవచ్చు. తెలంగాణ సంస్కృతి చాలా విభిన్నమైనది టోటల్ గా చెప్తే. ఎందుకు అంటే అలనాటి శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి మన సంస్కృతి అంటే పునాదులు తెలంగాణ సంస్కృతికి పునాదులు అలనాటి శాతవాహనుల కాలంలో పడినప్పటికీ ఆ తర్వాత కాకతీయుల కాలానికి వచ్చేసరికి ఆ పటిష్టత అనేది పెరిగింది. అంటే తెలంగాణ సంస్కృతికి ఉన్నటువంటి పటిష్టత కాకతీయులు పటిష్టం చేశారని చెప్పొచ్చు. ఆ తర్వాత ఈ బహమని సుల్తాన్లు కుతుబ్ షాహీలు అసఫ్ జాహీలు వీళ్ళ కాలానికి వచ్చేసరికి ఒక సుస్థిరమైనటువంటి సంస్కృతి మన తెలంగాణలో చూడొచ్చు. అట్లా తెలంగాణ అనేది ఒక మిళిత సంస్కృతి, ఒక ఉమ్మడి సంస్కృతి అని చెప్పొచ్చు అనమాట. ఎందుకు అంటే అనాదిగా ఉన్నటువంటి ఎన్నో పురాతనమైనటువంటి విషయాలతో కూడుకుంటూ అనేక రకముల సంస్కృతి. అంటే ఉదాహరణకి ఇక్కడ ఒక దక్కన్ సంస్కృతి అంటే ఒక ముస్లిం దండయాత్రలు, తర్వాత ముస్లింల రాక, వాళ్ళతో పాటు వచ్చినటువంటి రకరకాల వ్యక్తులు, ఈ మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అనమాట. ఇట్లా వీళ్ళందరి ఇక్కడ ఉండడం వల్ల రాకపోకలు ఉండడం వల్ల ఈ సంస్కృతిలో అనేక రకాలైనటువంటి విషయాలు చోటు చేసుకున్నాయి. అందుకే ఒక మిళితమైనటువంటి సంస్కృతిగా మన సంస్కృతిని చెప్పొచ్చు అనమాట. అట్లా చూసినప్పుడు మన సంస్కృతిలో ఉన్నటువంటి కళలు నిజంగా చాలా గొప్పవి. తెలంగాణలో ఇంకా ఈ కళల్లో మనం చర్చించాల్సి వస్తే ప్రధానంగా చాలా రకాల కళలు, ప్రధానంగా ఏమంటామంటే లలిత కళలు తీసుకుంటాం. ఇప్పుడు లలిత కళలు అనగానే మనకి 5 కళలు గుర్తుకొస్తాయి. కవిత్వము, చిత్రలేఖనము, నాట్యము, సంగీతము అంటూ ఇట్లా. అయితే శిల్పకళ, ఈ 5 కళల్లో కూడా తెలంగాణ ఏమాత్రం తీసిపోదు ఇతర ప్రాంతాలతో పోలిస్తే అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో విభిన్నతలతో ఉన్నటువంటి ఫస్ట్ హస్తకళని కనుక తీసుకుంటే ఎన్నో విభిన్నతలు కనిపిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో తయారయ్యేటువంటి హస్తకళల ఉత్పత్తులలో వరంగల్ జిల్లా పెంబర్తి గ్రామం, ఈ పెంబర్తి మీద చాలా అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ లో బిట్స్ వచ్చినటువంటి పరిస్థితి. పెంబర్తి గ్రామం ఎక్కడ ఉందని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాగే ఈ పెంబర్తి గ్రామంలో ఎటువంటి పరిశ్రమకు ఇది ప్రసిద్ధి అని చెప్పేసి అడిగినటువంటి సన్నివేశాలు కూడా మనం చూసాం. అయితే ఈ పెంబర్తి వరంగల్ జిల్లా పెంబర్తి గ్రామంలో చేసేటువంటి కళాత్మకమైనటువంటి షీట్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, అట్లాగే హైదరాబాద్ లో ముత్యాలు, ఈ హైదరాబాద్ లో ముత్యాలు ఎంత ఫేమస్సో ముత్యాలకు రంధ్రాలు చేయడం అంతకంటే గొప్ప విషయం. ఈ రంధ్రాలు చేసేటువంటి పరిశ్రమలు కూడా మనకు మెదక్లో కనిపిస్తాయి ఈ హస్తకళలకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు. అట్లాగే నిర్మల్ చెక్క బొమ్మలు, ఈ నిర్మల్ చెక్క బొమ్మలు, తర్వాత నిర్మల్ చిత్రాలు, నిర్మల్ చెక్క ఫర్నిచరు, ఆదిలాబాద్ జిల్లా గిరిజనులు తయారు చేసేటువంటి డ్వాక్రా కాస్టింగ్స్ అంటాం.
ఆ తర్వాత చేరియాల పెయింటింగ్స్, బంజారా అద్దకం దుస్తులు, ఆ తర్వాత చెక్క నగిషి రూపాలు, ఇవన్నీ అంటే ఇట్లాంటి ఎన్నో అంశాలు మన హస్తకళల్లో, ప్రధానంగా మన తెలంగాణ హస్తకళల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇదే విధంగా ఇంకా చాలా ప్రధానంగా మహిళలందరూ బాగా ఇష్టపడేటువంటి నారాయణపేట, గద్వాల, కొత్తపేట, పోచంపల్లి తదితర ప్రాంతాల్లో తయారయ్యేటువంటి దుస్తులు, చీరలు కూడా హస్తకళల్లో ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇట్లా చూసినప్పుడు ఈ హస్తకళల్లో చాలా అంశాలు ఉంటాయండి. అయితే మేడం, ఈ హస్తకళల మీద బాగా పిలిగ్రీ అనేటువంటి ఒక అంశాన్ని మనం బాగా వింటుంటాం. ఆ పిలిగ్రీ అనే అంశం దాని గురించి కొంచెం వివరిస్తారా? అవునండి, ఈ హస్తకళలో ప్రధానంగా మనము కొన్ని రకాల అంశాలు చెప్తూ సిల్వర్ ఫిలిగ్రీ గురించి కూడా మాట్లాడదాం. నిర్మల్ ఆర్ట్వేర్ మీద చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నిర్మల్ ఆర్ట్వేర్ అనేది ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ అనేది ఒక పట్టణం. ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నిర్మల్ పట్టణంలో ఆ పట్టణ కేంద్రంగా అనేక రకాల బొమ్మలు, తర్వాత చిత్రాలు, వస్తువులు తయారవుతున్నాయి. వీటిని అంటే ఇక్కడ తయారయ్యేటువంటి ఆ వస్తువులు, ఆ బొమ్మలు తదితర అంశాలన్నింటినీ కూడా నకాష్లు అని పిలుస్తారనమాట. ఇవి ప్రధానంగా 3 రూపాల్లో ఉంటాయి. వీటన్నింటినీ కలిపి నిర్మల్ ఆర్ట్వేర్ అంటారనమాట. అంటే ఇక్కడ నిర్మల ఆర్ట్వేర్ లో భాగంగా దేవుని బొమ్మలు, తర్వాత గిరిజన మహిళ బొమ్మలు, బుద్ధుడు చేతి వస్తువులతో చేసినటువంటి గాజుల పెట్టెలు, ఆభరణాల పెట్టెలు, ఇట్లాంటి ఎన్నో సామాగ్రి. అంటే ప్రధానంగా 3 అంశాలు ఎందుకు అంటున్నామంటే బొమ్మలు, ఆ తర్వాత చేతి వస్తువులు, బొమ్మల్లో దేవుని బొమ్మలు, గిరిజన మహిళల బొమ్మలు, బుద్ధుడు, గణేశుడు, ఇట్లాంటి ఎక్సెట్రా అంశాలు. చేతి వస్తువులో తీసుకుంటే గాజుల పెట్టె, ఆభరణాల పెట్టె లాంటి వస్తువులు. తర్వాత ఇంటి సామాగ్రిలో కనుక తీసుకుంటే సోఫాలు, కుర్చీలు ఇట్లాంటివి అన్నమాట. అందుకని నిర్మల్ ఆర్ట్వేర్ అనేది నిజంగా దేశవ్యాప్తంగా దీనికి ఎంతో గొప్ప స్థానం ఉంది అని చెప్పొచ్చు అనమాట. తర్వాత మేడం, ఇట్లాంటి అంశాల మీద ఏమైనా క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఉందా? అవునండి, ప్రీవియస్ ఎగ్జామ్స్ లో నిర్మల్ ఆర్ట్వేర్ ఎక్కడ ప్రసిద్ధి, నిర్మల్ గ్రామము, నిర్మల్ పట్టణము ఏ వస్తువులకి ప్రసిద్ధి అని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగానే మనం ఈ హస్తకళల్లో భాగంగా కొయ్య చెక్కడాలు, తర్వాత వుడ్ కార్వింగ్స్, ఇట్లాంటి అంశాలు కూడా ఉన్నాయి. అంటే తెలంగాణలోని నల్లగొండ జిల్లా, భువనగిరి తదితర ప్రాంతాలు వీటికి ప్రసిద్ధి అన్నమాట. వుడ్ కార్వింగ్స్ అంటే ఈ చెక్కతో చేస్తూ ఉంటారండి, రకరకాల ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటారు అనమాట. ముఖ్యంగా గతంలో ఒకసారి ఈ నిర్మల్ చెక్క బొమ్మల్ని ఏ చెక్కతో చేస్తారనే ఒక క్వశ్చన్ వచ్చినట్టుగా గుర్తు. మరి అట్లా ఈ చెక్కల గురించి కానీ లేదా ఆ వస్తువుల యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ ఏమైనా రావడానికి ఆస్కారం ఉందా? ఆస్కారం అంటే ఇవి పోటీ పరీక్షల్లో ఏ క్వశ్చన్ కూడా ఖచ్చితంగా మనం గెస్ చేసినటువంటి క్వశ్చనే వస్తుంది అని ఎప్పుడూ నిర్ణయించడానికి లేదు ఇక్కడ. ఎందుకు అంటే ప్రతి అంశము ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి అన్ని అంశాలు కూడా, అంటే ఇక్కడ మనం కళల గురించి ప్రధానంగా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కళల్లో భాగంగా ఉన్నటువంటి ఇప్పుడు చెప్పినటువంటి నిర్మల్ ఆర్ట్వేర్ అన్నాం. నిర్మల్ ఆర్ట్వేర్ గురించి గత సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో క్వశ్చన్స్ వచ్చినాయి. అయితే కానీ ఇది ఒకసారి అడిగిరు కాబట్టి ఇంకోసారి అడగకూడదని లేదు, అడగనివి ఇంకోసారి అడగకూడదని కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా చెప్పడానికి లేదు, కానీ ఖచ్చితంగా కళల నుంచి మాత్రం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత సరే, ఈ హస్తకళల్లో కొన్ని అంశాలు ఉన్నాయి, వాటి గురించి చూస్తే కొయ్య చెక్కడాలు, వుడ్ కార్వింగ్స్ అన్నాం కదా. ఈ వుడ్ కార్వింగ్స్ లో రకరకాల దేవుని విగ్రహాలు, తర్వాత అలంకార వస్తువులు, ఆర్చీలు మొదలైనవి చేస్తుంటారనమాట. తర్వాత చేర్యాలు అంటే మన వరంగల్ జిల్లాకు వస్తుంది. ఈ చేర్యాలు స్క్రోల్ పెయింటింగ్స్ ఉంటాయి. ఈ స్క్రోల్ పెయింటింగ్స్ ఏంటంటే రమ్యమైనటువంటి జానపద శైలి ఇక్కడ కనిపిస్తాయి. ఎట్లా అంటే మన తెలంగాణ సంస్కృతిలో భాగంగా పౌరాణిక గాథలు, పురాణాలు అని అంటే మనకు అష్టాదశ పురాణాలు ఉన్నాయి. అష్టాదశ పురాణాల్లో మళ్ళీ రకరకాల కథలు వస్తాయి. అట్లాంటి కథలన్నీ కూడా వీళ్ళు కళ్ళకు కట్టినట్టు, అంటే ఈ చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు దుస్తుల మీద మొత్తం కథలన్నిటినీ కూడా చిత్రించడం జరుగుతుంది అనమాట. దాన్ని చేర్యాల్ స్క్రోల్ పెయింటింగ్స్ అని చెప్పి అంటూ ఉంటాం. అట్లాంటి చేర్యాల్ పెయింటింగ్స్ కళాకారులను నకాషీలు అంటారు. ఇక్కడ బిట్ రావచ్చు ఒకవేళ, అంటే చేర్యాల్ పెయింటింగ్స్ కళాకారులను ఏమంటారు అనొచ్చు.
లేకపోతే నకాషీలు అనగా ఈ క్రింది వారిలో ఎవరు అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఈ చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్ ని థీమ్ అంటే ఇక్కడ ఒక ఇతివృత్తం అంటే పురాణాలకు సంబంధించినటువంటి థీమ్ అంటే ఇతివృత్తం అది ఉంటుంది కాబట్టి వీటిని థీమ్ పెయింటింగ్స్ అంటారనమాట. నెక్స్ట్ జానపద జీవిత కథలు, పురాణ గాథలు ఇవన్నీ కూడా ఇందులో ఇతివృత్తాలుగా ఉంటాయి. ఇందాక మీరు అడిగారు ఫిలిగ్రీ అని చెప్పేసి. ఇక్కడ సిల్వర్ ఫిలిగ్రీ అంటే వెండి తీగ తర్వాత బంగారపు తీగలతో అల్లకం పద్ధతిలో తయారు చేసేటువంటి వస్తువులను సిల్వర్ ఫిలిగ్రీ అని వ్యవహరిస్తారు. ఇది పురాతన కాలం నుండి విశ్వబ్రాహ్మణులు అభ్యసిస్తున్నటువంటి ఒక హస్తకళ అన్నమాట. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వెండి మరియు బంగారపు తీగలు చాలా సన్నగా తయారు చేసి చాలా అద్భుతమైనటువంటి కళాకారులుగా వాళ్ళని చెప్పొచ్చు చేసి వాటితో వీళ్ళు పాందానాలు అంటే వెనకటి కాలంలో పాందానాలు అంటే పాన్ ఈ ఆకు తినేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయా సామాగ్రిని అంతా కూడా అందులో దాచుకునే వాళ్ళు అనమాట. ఆ పాందానాలు తర్వాత హుక్కాలు, చెవిరింగులు, కీ చైన్స్ ఇట్లాంటి ఎన్నో వస్తువుల్ని ఆ సిల్వర్ ఫిలిగ్రీ అంటే ఆ కరీంనగర్ జిల్లా వాసులు తయారు చేస్తూ ఉంటారు. నిజంగా ఇది వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి వాళ్ళు మన తెలంగాణకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరప్రసాదంగా మనం ఈ కళను చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ హస్తకళల్లోనే ఇంకా మనకి ఆసియా తేలియా రుమాల్ అంటాం. తేలియా రుమాల్స్ అంటే నల్లగొండ, పోచంపల్లి బాగా వీటి తయారీకి ప్రసిద్ధి. ఇక్కడ ఇక్కత్ అనేటువంటి నేతని దీనిలో ఉపయోగిస్తారు. ఇక్కడ ఇక్కత్ అనేది దాదాపు పోటీ అభ్యర్థుల్లో విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా తెలిసినటువంటి కళ అనమాట. ఇక్కత్ అనేది బాగా చీరల్లో కనిపిస్తూ ఉండేటువంటిది ఈ ఇక్కత్. తర్వాత గద్వాల కొత్తకోట చీరలు. ఈ గద్వాల అనగానే మహబూబ్ నగర్ జిల్లా అంటే ఇక్కడ ప్లేసు తర్వాత ఆ జిల్లా కూడా గుర్తుపెట్టుకోవడం అవసరం అనమాట. ఎందుకు అంటే ఒక ప్లేస్ ను ఇచ్చేసి అది ఎక్కడుంది అని అడిగేటువంటి సందర్భం కూడా ఉంటుంది. ఇక్కడ చేనేత చీరలు, పట్టు, జరీ, లేసులు ఇట్లాంటి అన్ని ఉపయోగించి చాలా నైపుణ్యంతో చీరలు అనేవి తయారు చేయడం జరుగుతుంది. అట్లాగే ఇంకా ఈ హస్తకళల్లో చెప్పుకుంటే చాలా గొప్ప విషయాలు కనిపిస్తాయి. ఇట్లాంటి అంశాల మీద కూడా ప్రశ్నలు వచ్చినట్టుగా మనం చూడొచ్చు. అంటే పేటెంట్ హక్కులు సంపాదించగలిగేటువంటి హస్తకళలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి మరి అట్లా వాటి మీద ఏమైనా ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉందా? హస్తకళల్లో రీసెంట్ గా ఒక ఎగ్జామ్ లో అడిగారనమాట. హస్తకళల యొక్క అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దాని యొక్క ట్రేడ్ మార్క్ ఏంటి అని అడగడం జరిగింది. అక్కడ ట్రేడ్ మార్క్ అని అంటే లేపాక్షి ఆన్సరు. అది రీసెంట్ గా ఒక ఇంజనీరింగ్ ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్ అన్నమాట. సరే, ఈ నెక్స్ట్ కళల్లో నృత్యం, సంగీతాలకు సంబంధించి చూద్దాం. ఈ నృత్యాలు, సంగీతాల విషయానికి వచ్చేసరికి కాకతీయుల కాలంలో నాట్యమేళము, నట్టున మేళం అనేటువంటి రెండు నృత్య రీతులు ఉండేవి. ఆ నట్టున మేళము, నాట్యమేళం ఏవైతే ఉన్నాయో వాటికి అతీతంగా అంటే వాటిని మించి అభివృద్ధి చెందినటువంటి ఒక నృత్య కళ మన తెలంగాణలో చాలా పేరుగాంచినటువంటి నృత్య కళ ఏంటి అంటే పేరిణి శివతాండవం. ఈ పేరిణి శివతాండవము ఎట్లా అంటే ఈ శివతాండవాన్ని పూర్తిగా పురుషులే ప్రదర్శించేటువంటి అద్భుతమైన రీతి అన్నమాట. ఇది శైవ సంప్రదాయానికి చెందినటువంటి పేరిణి నృత్య వర్ణనలు మనకి కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ పేరిణి నృత్య వర్ణనలు అనేవి పాల్కుర్కి సోమనాథుడు గురించి చెప్పుకుంటే మనకి పేరిణి చాలా సులభంగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా గత జరిగినటువంటి ప్రశ్నలు ఎగ్జామ్స్ లో అడగడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆ పేరిణికి సంబంధించి ఈ నృత్య వర్ణనలు అంటే పేరిణి నృత్య వర్ణనలు ఈ క్రింది వారిలో ఎవరి రచనల్లో కనిపిస్తాయి? ఈ క్రింది వారిలో అంటే పాల్కుర్కి సోమనాథుడు అంటే పాల్కుర్కి సోమనాథుడు రాసిన పండిత రాజ్య చరిత్రలో కనిపిస్తాయి. కాకతీయుల కాలం నాటి జాయపసేనాని అంటే మన గణపతి దేవుడు, కాకతీయ రాజ్యంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి రాజు, అతి ఎక్కువ రోజులు పరిపాలించినటువంటి కాకతీయ రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఒక రాజు గణపతి దేవుడు, అతి గొప్ప రాజు. అటువంటి గణపతి దేవుడి యొక్క బావమరిది నెక్స్ట్ సేనాని అయినటువంటి జాయప సేనాని ఆయన రచించినటువంటి నృత్య రత్నావళి, గీత రత్నావళి, పద్య రత్నావళి. అంటే ఇక్కడ తెలంగాణ ఇప్పుడు మనకున్నటువంటి అంశము జిఎస్ లో భాగంగా తెలంగాణ సమాజము, సంస్కృతి, నాగరికత, కళలు ఇట్లాంటి అంశాలు ఉన్నప్పుడు దీంట్లో భాగంగా సాహిత్యం కూడా ఉంటుంది. ఈ సాహిత్యంలో భాగంగా మనము ఏదైనా ఒక అంశాన్ని చదివేటప్పుడు ఆ అంశాన్ని చదివే సందర్భంలో ఆయా కవుల గురించి కూడా ఒక దృష్టి అటువైపు చూస్తే అవి కూడా కొంచెం మళ్ళీ పునఃస్మరణ చేసుకున్నట్లు
చేసినట్లు అవుతుంది. ఇందులో భాగంగా నృత్య రత్నావళి అన్నాం కదా, ఆ పేరిని శివతాండవ నృత్య లక్షణాలు సాధన క్రమము కూడా మనకి జాయపసేనాని రాసినటువంటి నృత్య రత్నావళిలో కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ నృత్యాన్ని పునరుద్ధరించినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా అట్లాంటి వాళ్ళు ప్రముఖమైనటువంటి ఈ పేరిణి నృత్యాన్ని బాగా వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి నటరాజ రామకృష్ణ అంటారు. మరి అది ఎంత వాస్తవం? అవును, ఖచ్చితంగా ఇక్కడ ఆయనని మనం తలుచుకోవాలి. ఇక్కడ బిట్టు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎట్లా అంటే పేరిణి నృత్యాన్ని పునరుద్ధరించినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది అని అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే నటరాజ రామకృష్ణ దీనికి ఆన్సర్ అవుతుంది. ఎట్లా అంటే నటరాజ రామకృష్ణ గారు పేరిని మన ఈ నృత్య రూపకాలన్నీ కూడా అంటే ఆ శిల్ప సౌందర్యం అంతా కూడా రామప్ప దేవాలయం పైన చూడడం జరుగుతుంది. చూసిన తర్వాత ఆయన దానికి ప్రేరణ పొంది ఈ కళను మళ్ళీ పునరుద్ధరించాలి అని చెప్పేసి నటరాజ రామకృష్ణ గారు మళ్ళీ శ్రీకారం చుట్టడం, దాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఇట్లాంటి ఈ నటరాజ రామకృష్ణే కాకుండా మన ప్రాంతంలో ఎక్కువగా వాగ్గేయకారులు కళారూపాలు మనకు బాగా కనిపిస్తూ ఉంటాయి. మరి అట్లాంటి కళారూపాలలో ప్రముఖంగా బయటికి తీసుకొచ్చిన వాగ్గేయకారులు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారి గురించి మాకు వివరించండి. ఓకే అండి, వాగ్గేయ కళారూపాలు కూడా మనం కళల్లో భాగంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ వాగ్గేయ కళారూపాల్లో ముఖ్యంగా తెలంగాణ సమాజంలో హిందుస్థానీ కర్ణాటక సంగీత సంప్రదాయాల్లో అనేక వాగ్గేయ కళారూపాలు వచ్చినాయండి. అయితే అంటే హిందుస్థానీ కర్ణాటక సంగీతాల ప్రభావము మన తెలంగాణ సమాజం పైన ఉంది. అందులో భాగంగా అనేక రకమైనటువంటి కళారూపాలు రావడం జరిగింది. ముఖ్యంగా గజల్స్, తర్వాత కవ్వాలి, ఇట్లాంటి వాగ్గేయ కళా ప్రక్రియలు తెలంగాణలో ప్రసిద్ధి చెందాయన్నమాట. ఇందులో వాగ్గేయ కళాకారులు అనగానే మనకు ప్రధానంగా బిట్టడిగేటువంటి అడగడానికి హోప్ ఉన్నటువంటి వ్యక్తి ఒక గొప్ప భక్తుడుగా చెప్పొచ్చు, భక్త రామదాసు. అందరికీ భక్త రామదాసుగా తెలిసినటువంటి ఆ వ్యక్తి కంచర్ల గోపన్న అసలు పేరు. ఆ కంచర్ల గోపన్న 1620-80 సంవత్సరం కాలంలో పరిపాలించినటువంటి అబుల్ హసన్ తానీషా ఆస్థానంలో తహసీల్దార్గా పనిచేశాడు ఆయన. అంటే ఇట్లా ఈ విధంగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తులే కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి నాటక రంగం కూడా బాగా కృషి చేసిందని మనం చెప్పొచ్చు. మరి అట్లాంటి నాటక రంగం గురించి ప్రజానాట్య మండలి అనేటువంటి ఒక సంస్థ గురించి బాగా వింటున్నాం. దాని గురించి మాకు తెలియజేయండి మేడం. ఓకే అండి, నాటక రంగము అనగానే 1943లో ప్రజానాట్య మండలి స్థాపన జరిగిందండి. ప్రజానాట్య మండలి స్థాపన ఎప్పుడైతే జరిగిందో ఆ రోజు నుంచి నాటకాలకు విస్తృతమైనటువంటి ప్రచారం లభించింది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ నాటకాలకు సంబంధించి మనకి రకరకాల నాటకాలు తెలంగాణలో ఉన్నటువంటి రాసినటువంటి వాళ్ళు, వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా అపనింద, ముందడుగు, తర్వాత మా భూమి వంటి నాటకాలు ఉద్యమ స్ఫూర్తితో ప్రదర్శితమై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పునాదులు వేశాయి. మా భూమి సినిమాలో ఒక పాట బండెనుక బండి గట్టి అని ఆ పాట ఎంత ప్రఖ్యాతిగాంచిందో అందరికీ తెలిసినటువంటి విషయం. తర్వాత ఇక్కడ ఒక చిన్న విషయం, ఇప్పుడు ఇందాక కంచర్ల గోపన్న గురించి మాట్లాడినాం. కంచర్ల గోపన్న అనగానే మనకి ఆయన ఒక భక్తుడిగా మనకి సరే సినిమాల ద్వారానో అభ్యర్థులు చదవడం ద్వారానో అందరికీ దాదాపు పరిచయమైనటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ వెంటనే మనం సాహిత్యానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకు అంటే కంచర్ల గోపన్న దాశరథి శతకం అని, తర్వాత అనేక కీర్తనలు కూడా ఆయన రాయడం జరిగింది. అట్లాంటి ఏవైతే విషయాలు ఉంటాయో అవి ఎప్పుడు కూడా అభ్యర్థులు మర్చిపోకుండా ఉండాలి. అంటే ఆయా విషయాలు ఎక్కడైతే వెంటనే స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందో వాటిని మళ్ళీ ఒకసారి ప్రశ్నలు వాళ్ళుగా వేసుకుంటూ వాటిని చేసుకోవాలి. అంటే ఇక్కడ దాశరథి శతక కర్త ఎవరు అన్నప్పుడు రామదాసు లేదా కంచర్ల గోపన్న అని. తర్వాత ఆయన అసలు ఏం చేశాడు, అసలు ఏమైనా నిర్మాణాలు చేశాడా, అట్లాంటి అంశాలు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నాటకాల దగ్గర ఉన్నాం కాబట్టి ఈ మా భూమి సినిమాలో బండెనక బండి కట్టి అనేటువంటి పాటలు కూడా ఇట్లా కూడా క్వశ్చన్స్, బండెనక బండి కట్టి అనేది ఏ సినిమాలో పాట అనేటువంటి క్వశ్చన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణలో కవులు లేరు అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సురవరం గారు గోల్కొండ కవుల సంచికాల తీసుకొచ్చినట్టుగానే తెలంగాణలో నాటక రంగస్థల నటులు లేరు, కళాకారులు లేరు
అని చెప్పినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఈ తెలంగాణ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తీసుకొని స్వాతంత్ర సంగ్రామంలో కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాటక రంగంలో ప్రజల్ని చైతన్యపరచడానికి చాలా కృషి చేశారు. ఇప్పుడు ఈ మా భూమి అనేటువంటి ఒక నాటకము మరి సినిమాగా వచ్చిందంటున్నారు. మరి సినిమాగా వచ్చినటువంటి దీని గురించి ఏమైనా ఇంకా వివరాలు తెలియజేస్తారు? ఓకే, ఎందుకంటే ఇక్కడ సినిమాలు కూడా మనకు జరిగినటువంటి గ్రూప్స్ ఎగ్జామ్ లో కూడా సినిమాలు కబాలి సినిమాకి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే ఇది ఏ ఇతివృత్తానికి సంబంధించింది అని చెప్పేసి అక్కడ వలస వెళ్ళినటువంటి ఒక వ్యక్తుల గురించి అక్కడ ఇవ్వడం జరిగింది ఆప్షన్స్. సరే, అట్లాంటి కొన్ని క్వశ్చన్స్ కూడా సినిమాలకు సంబంధించి వస్తున్నాయి కాబట్టి ఈ మా భూమికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా కొన్ని ప్రశ్నాపత్రాల్లో చూసాము. ఇక్కడ మా భూమి డైరెక్టర్ ఎవరు అని అడగొచ్చు. మా భూమి సినిమా యాక్చువల్ గా అది నాటకం. ఆ నాటకములో ఉన్నటువంటి అంశాలను ఆధారంగా సినిమా తీయడం జరిగిందనమాట. ఈ సినిమాలో ఉన్నటువంటి పాటలు నిజంగా అసలు ప్రజలందరినీ ఆ రోజుల్లో ఉర్రూతలూగించినాయి అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక్కడ తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా మా భూమి సినిమాలో ఉన్నటువంటి ఆ బండెనక బండి కట్టి ఇట్లాంటి పాటలు, తర్వాత ఈ సినిమాకు ఉన్నటువంటి నర్సింగ్, తర్వాత పల్లెటూరి పిల్లగాడ, రైట్, పల్లెటూరి పిల్లగాడ అనేటువంటి పాట నిజంగా చాలా ఫేమస్ అయినటువంటి పాట అన్నమాట. ఇట్లా మహబూబీ సినిమా డైరెక్టర్ ఎవరు అని అడిగినప్పుడు నరసింగరావు గారి పేరు చెప్తాము, తర్వాత రవీంద్రనాథ్ గారి పేరు చెప్పొచ్చు. ఆ తర్వాత మనకు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కథ ఎవరు అన్నా గానీ నరసింగరావు గారు అవుతారనమాట. తర్వాత ఈ మా భూమిలో యాక్టర్ ఎవరు అని అడగొచ్చు అనమాట. హీరో ఎవరు అని అడిగినప్పుడు సాయి చంద్ అని చెప్పేసి అట్లా చెప్పడానికి ఉంటుంది. అయితే ఇక్కడ క్వశ్చన్స్ మనం పాటల ద్వారానో లేదా డైరెక్టర్స్ పరంగానో ఏ ఇతివృత్తం, మా భూమి నాటకము ఇతివృత్తంగా వచ్చినటువంటి సినిమా ఏది అనో ఇట్లా క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది చిత్రకారులు వారి ఇప్పుడు ఉద్యమ సమయంలో కొందరు పాటలు పాడి, కొందరు నాటకాలు వేసి, కొందరు సినిమాలు తీసి వివిధ రకాలుగా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బయట పెట్టేసి ప్రజల్ని చైతన్యపరిచారు. అట్లా మరి చిత్రకళ ద్వారా ఎవరైనా తెలంగాణలో ఉన్నటువంటి చిత్రకారులు వాళ్ళ యొక్క గొప్పతనం మనం తెలుసుకోవచ్చా ఈ విధంగా? ఓకే అండి, చిత్రకళ అనగానే తెలంగాణలో చిత్రకళ దక్కన్ చిత్రకళ అండి. తెలంగాణ అని దక్కన్ ప్రాంతం అని వ్యవహరించేవారు ఒకప్పుడు. కాబట్టి దక్కన్ చిత్రకళగా తెలంగాణ చిత్రకళ పేరు పొందింది. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ పేరుతో ఎంతో మంది చిత్రకారులు ఖ్యాతిలోకి వచ్చారు. ముఖ్యులు ఇక్కడ ఎవరు అనంటే మనకు చిత్రకళ అనగానే గుర్తుకొచ్చేటువంటి వ్యక్తి కాపు రాజయ్య. కాపు రాజయ్య గారి గురించి పాఠ్యాంశాల్లో కూడా లెసన్స్ పెట్టడం జరిగిందనమాట. కాపు రాజయ్య చిత్రాలు, బతుకమ్మ తీసుకొని వెళ్తున్నటువంటి మహిళల చిత్రాలు చాలా వరకు అభ్యర్థులు గమనించే ఉంటారు. ఇటువంటి కాపు రాజయ్య గారు నిజంగా తెలంగాణకి గర్వకారణంగా చెప్పొచ్చు. అలాగే కొండపల్లి శేషగిరిరావు గారు, ఒడ్లమాని మధుసూదన్ రావు గారు, ఉస్మాన్ సిద్దికీ గారు, ఇట్లా ఎంతో మంది పేర్లు చెప్తూ పోతే మన తెలంగాణలో కళలకు కొదవే లేదు అని చెప్పడానికి వీళ్ళందరూ మచ్చుతునకలుగా చెప్పొచ్చు. అట్లాగే ఇంకా మనకి ఇక్కడ బిట్ వచ్చేటువంటి క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ గా ఆలోచిస్తే ఆకారాలే కాక ఆత్మలు కూడా చిత్రాల్లో కనిపిస్తాయి అని పేరుగాంచిన చిత్రకారులు ఎవరు అని అడగొచ్చు. అట్లా అడిగినప్పుడు వైకుంఠం, జగదీష్ అనేటువంటి పేర్లను చెప్పాల్సి ఉంటుందన్నమాట. అట్లాగే ఇంకొక బిట్ కూడా ఇక్కడ అద్రక్కే పంజ్ అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ అద్రక్కే పంజ్ ఏంటంటే ఇది చిత్రకళ కాదు, నాటిక. ఇక్కడ హాస్య నాటిక అనమాట. ఇది గిన్నీస్ లో ఎక్కినటువంటి నాటిక. ఇది 50 సంవత్సరాల పాటు ప్రపంచ వ్యాప్తంగా 10,000 ప్రదర్శనలు ఇచ్చి ప్రపంచ రికార్డు, అది మామూలు రికార్డు కాదు, ప్రపంచ రికార్డు పొందినటువంటి గొప్ప హాస్య నాటిక. అది రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు అని అడగొచ్చు, బబ్బన్ ఖాన్. తర్వాత అద్రక్ అంటే అల్లం ముక్క అనమాట మీనింగ్ తెలుగులో. తర్వాత ఇక్కడ అంశం ఏంటి ఈ అద్రక్కే పంజులో అని చెప్పేసి కూడా అడగొచ్చు. అప్పుడు కుటుంబ నియంత్రణ అంశంగా ఆ హాస్య నాటిక కొనసాగడం జరుగుతుంది అనమాట. అంటే అక్కడ కుటుంబ నియంత్రణ అనేటువంటి ఇతివృత్తం కూడా అభ్యర్థులకు తెలిసి ఉండాలి. తర్వాత తెలంగాణలో కళల్లో భాగంగా శిల్పకళ. మరి తెలంగాణలో ఉన్నటువంటి చరిత్రని కానీ సంస్కృతిని కానీ తెలుసుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి శిల్పకళ కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందంటారు. మరి ఆ శిల్పకళ ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో మనకు కళలకు కానాచి అని చెప్పడానికి ఎంతైనా అవసరం ఉంది. మరి తెలంగాణలో ఉన్నటువంటి శిల్పకళ ఏ విధమైనటువంటి శైలికి కానీ ఆ కథా వస్తువు కానీ ఉపయోగపడుతుందో మా అభ్యర్థులకు తెలియజేయండి. ఓకే అండి, తెలంగాణలో శిల్పకళ
ఇందులో భాగంగా తెలంగాణలో వారసత్వ కట్టడాలు, శిల్పకళ అనగానే శిల్పాలు మనకు ఎక్కువగా దేవాలయాలపైన, వివిధ రకాల కట్టడాలపైన కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇట్లా చూసినప్పుడు తెలంగాణలో శిల్పకళకి ఏమాత్రం కొదవలేదని చెప్పాలి. ఈ విపరీతమైనటువంటి కట్టడాలు, అసలు చాలా అద్భుతమైనటువంటి కట్టడాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇందులో మనము చూసినట్టయితే, అంటే శిల్పకళలో భాగంగా మనము తెలంగాణ సాంస్కృతిక కట్టడాలను కూడా చర్చించుకోవచ్చు. ఇక్కడ ఎట్లాగా అంటే, ఇప్పుడు ఉదాహరణకి వరంగల్ జిల్లా తీసుకున్నాం. వరంగల్ జిల్లా తీసుకుంటే ఇక్కడ అనేక రకమైనటువంటి సాంస్కృతిక కట్టడాలను, అందులో భాగంగా శిల్పకళను మనం చూడొచ్చు. ఇక్కడ రామప్ప దేవాలయం చూద్దాం. రామప్ప దేవాలయం కనుక చూస్తే 1213 సంవత్సరంలో నిర్మాణం జరిగింది. 1213లో జరిగినటువంటి ఈ రామప్ప దేవాలయము వరంగల్ పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊర్లో ఉందన్నమాట. ఇక్కడ ఈ పాలంపేటకు సరిహద్దుల్లో, ఈ పాలంపేట గ్రామంలో గణపతి దేవుని సేనాని అయినటువంటి రేచర్ల రుద్రుడు అనేటువంటి ఆయన ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగిందనమాట. ఈ రామప్ప యొక్క విశిష్టత చెప్పాలి అంటే, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నీళ్లలో తేలియాడే ఇటుకలతో ఆ నిర్మాణం చేయడం జరిగింది ప్రధానంగా. తర్వాత ఈ రామప్పలో ఉన్నటువంటి ఒక పెద్ద నంది, అది కూడా బాగా చెప్పుకోదగిందనమాట. పెద్ద నంది ఉంటుంది, అది కూడా ఎటువైపు చూసినా మన వైపే చూస్తుంది అనేటువంటి లాగా అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మెయిన్ గా ఈ దేవాలయం పేరు రావటానికి రామప్ప అనేటువంటి శిల్పి దేవాలయానికి, ఏ శిల్పి అయితే ఈ దేవాలయానికి నాంది పలికాడో ఆ శిల్పి పేరు మీద దేవాలయం ఉండడం అనేది నిజంగా దేశంలో ఎక్కడ, మన చరిత్రలో కూడా ఎక్కడ కనిపించినటువంటి అంశం. అంటే ఒక శిల్పి పేరు మీద ఒక దేవాలయం ఉండడం అనేది చాలా గర్వించదగిన విషయం, ఇది చెప్పుకోదగినటువంటి విషయం. రామప్ప దేవాలయము, రామప్ప అనే శిల్పి పేరు మీద కట్టినటువంటి దేవాలయం అది. అట్లాగే వరంగల్ జిల్లాలో ఇంకా విశిష్టమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. ఇంతకు ముందుకే మీరు చెప్పారు మేడం, ఈ రామప్ప దేవాలయం మీద ఉన్నటువంటి శిల్పకళను చూసి పేరిణి నాట్యాన్ని అక్కడ ఉన్న నటరాజ రామకృష్ణ గారు కానీ, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కవులే కానీ, కళాకారులే కానీ బాగా ప్రేరణ పొందారని చెప్తాం. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి శిల్పం ఉంటుందట, మరి ఆ శిల్పం గురించి ఏమన్నా వివరిస్తారా మాకు? ఈ పాలంపేటలో యక్షిణి శిల్పం ఉంటుందండి. పాలంపేటలో యక్షిణి శిల్పము సౌందర్యానికి ప్రసిద్ధిగాంచింది. ఈ పాలంపేట వరంగల్లోనే ఉంటుంది. ఇది యక్షిణి శిల్పం అనేది ఫేమస్. తర్వాత వరంగల్లో చూస్తే ఇప్పుడు పేరిణి అన్నారు కాబట్టి, ఈ పేరిణి అనేది నటరాజ రామకృష్ణ గారు పునరుద్ధరించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి శిల్పాలను చూసి ఆయన చాలా ప్రేరేపితుడై పునరుద్ధరించడం జరిగింది. యక్షిణి శిల్పమేమో మనకు పాలంపేట దేవాలయంలో కనిపిస్తుంది. తర్వాత ఓరుగల్లు కోట, ఇక్కడ ఓరుగల్లు కోటను చూస్తే రెండవ ప్రోలరాజు ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభిస్తారనమాట. ఈ ఓరుగల్లుకి ఇంకొక పేరు ఏముంటుందంటే ఏకశిలా నగరం, సుల్తానాపూర్ అనేటువంటి పేర్లను కూడా మనం గమనించవచ్చు. ఈ కోటకు 4 వైపులా అతిపెద్ద తోరణాలని చూడవచ్చు. అంటే ఈ ఓరుగల్లులో ఉన్నటువంటి ఆ కళా తోరణం, ఆ కోటలో ఉన్నటువంటి 4 స్తంభాలతో ఉన్నటువంటి తోరణాలు ఏవైతే ఉన్నాయో అవి కాకతీయ కళా తోరణాలతో ప్రసిద్ధి. ఈ కాకతీయ కళా తోరణాలు శిల్పకళకు ప్రఖ్యాతి గాంచినటువంటివి. ఇక్కడ ఏకశిలా నగర్ అన్నాము. ఏక అంటే ఒరు అనేటువంటి పదం కూడా మనకి, శబ్దం కూడా కనిపిస్తూ ఉంటుంది తెలుగు భాషలో. ఈ ఒకటి అనేటువంటి తో స్టార్ట్ అవుతుంది కాబట్టి అట్లా కూడా ఏకశిలా నగర్ అని పెట్టారేమో అని కూడా ఉంటుంది ఇక్కడ తెలుస్తుంది. చరిత్రకారులు అందుకనే ఓరుకల్లు కాస్త ఒరు కల్లు, కల్లు అంటే మనం ఉప్పు కల్ల అని చెప్పినట్టుగా, ఆ ఉప్పు కల్ల అంటే కల్లు అంటే రాయి అనేటువంటి విషయం చాలా మంది, కల్లు అంటే మనం చూసే కళ్ళే లేదంటే ఒక సురాపానం అట్లాంటిది అనుకుంటాం, కానీ ఆ ఒరుకల్లు కాస్త ఓరుగల్లు, ఏకశిలా నగరం అని చెప్పేసి మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ఈ ఓరుగల్లులో ఉన్నటువంటి కట్టడాలు వారసత్వ కట్టడాలుగా పేరు పొందుతున్నాయి. యునెస్కో వాళ్ళు బాగా మనకు వారసత్వ కట్టడాలను చేసిన రామప్ప దేవాలయం కానీ, ఓరుగల్లు కోట కానీ, ఓరుగల్లులో ఉన్నటువంటి ఈ 1000 స్తంభాల గుడి కానీ, అయితే వీటి గురించి చాలా చక్కగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో చూద్దాం, మీరు 1000 స్తంభాల గుడి అన్నారు. ఇప్పుడు మనకు ఈ అంశాల మీద చర్చించడానికి కొందరు అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారట. హలో, నమస్తే సార్. నమస్తే. మీరు అడిగే ఏ అంశం మీద అడుగుతున్నారు? ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు? సార్ నేను యాదాద్రి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు జగదీష్ సార్. నమస్తే అండి. మీరు ఏ అంశాన్ని, దేని గురించి అడగాలనుకుంటున్నారు? ప్రశ్న ఇప్పుడు సిలబస్
సిలబస్ లో భాగంగా తెలంగాణ సంస్కృతి గురించి ఏ ఏ అధ్యాయాలు మనం కీలకంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది సార్ దీంట్లో? తెలంగాణ ఈ అంటే ప్రశ్నలు ఏ విధంగా వచ్చే ఆస్కారం ఉందని అడుగుతారు. మొత్తం తెలంగాణ సంస్కృతిలో భాగంగా మనం ఏ ఏ అంశాలను కీలకంగా అధ్యయనం చేయాలి? మేడం. ఓకే అండి, తెలంగాణ సంస్కృతి అనగానే మనకి ప్రధానంగా మనం తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే సంస్కృతిలో భాగంగా వచ్చేటువంటి ఆచార వ్యవహారాలు, ఆ తర్వాత ఆచార వ్యవహారాల్లో భాగంగా చూస్తే పండుగలు, తర్వాత జాతరలు, ఇట్లాంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల నుంచి చాలా వరకు పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ బతుకమ్మకు సంబంధించి రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని ఎగ్జామ్స్ లో కూడా బతుకమ్మకు సంబంధించి ఈ క్రింది పువ్వుల్లో ఏవి ఎక్కువగా వాడడం జరుగుతుంది అంటే బతుకమ్మలో విశిష్టత పొందినటువంటి పుష్పాలు ఏంటి అని చెప్పేసి గునుగు, తంగేడు అట్లాంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ జాతరలు, పండుగలు, జాతరలు కూడా ఇక్కడ మెయిన్ టీఎస్పీఎస్సీ ప్రశ్నలు అడిగేటువంటి సరళి కూడా చూస్తే 4, ఇప్పుడు మనకు ఒకటి క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తేనే ఆన్సర్ పెడతామనేది అది పాత మాటేమో. ఎందుకంటే క్షుణ్ణంగా మనకు సబ్జెక్ట్ మీద, కాన్సెప్ట్స్ మీద అవగాహన ఉండాలి. ఎప్పుడైతే మనము కాన్సెప్ట్ మీద అవగాహన కలిగి ఉంటామో అప్పుడు వాళ్ళు ఏ విధంగా క్వశ్చన్ అడిగినా చేస్తాం. ఇక్కడ ఏంటంటే రకరకాలుగా అంటే జతపరచడం, ముఖ్యంగా 4 రకాల అంశాలు ఇచ్చి సమ్మక్క సారక్క జాతర ఎక్కడ జరుగుతుంది, లేకపోతే ఇంకా వేరే జాతరలు, వేలాల జాతర ఉంది ఎక్కడ జరుగుతుంది, కొండగట్టు ఉంది ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి ఆ ఊర్లు ఇవి ఇచ్చేసి జతపరచమని అడగడం. అంటే జాతరలకు సంబంధించి, అట్లాగే పండుగలకు సంబంధించి అంటే ఆచార వ్యవహారాలు కంపల్సరీ ఇక్కడ చూసుకోవాలి, చదవాలి. ఆచార వ్యవహారాల్లో భాగంగా పండుగలు, జాతరలు చదవాలి. ఆచార వ్యవహారాలు తర్వాత ఆహారపు అలవాట్లు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆహారపు అలవాట్లు కూడా మనం చాలా అభ్యర్థులు ముఖ్యంగా చదివేటువంటి వాళ్ళము టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటూ ఉంటాం. ఇట్లాంటి అంశాలని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు మేడం. హలో 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 ఓకే అండి, ఆహారపు అలవాట్లు కొనసాగిద్దామా? ఇప్పుడు మనం ఈ ప్రశ్నల శైలి మేడం, ఇప్పుడు వారసత్వ కట్టడాల గురించి చెప్పుకుంటున్నాం. ఈ వారసత్వ కట్టడాల్లో మరి ఏ కట్టడం, ఉదాహరణకి దేవరకొండ కోట అనేటువంటి ఒక కోట ఉంది, విన్నాం. ఆ కోటలో ఉన్నటువంటి ఈ పూర్ణకుంభాన్ని మనం చిహ్నంగా వాడుతున్నాం. అయితే అట్లా ఏమైనా మనం ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏ అంశాలని తీసుకొని చిహ్నాలుగా పెట్టుకుందని చెప్పేసి అట్లా ఏమన్నా ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉందా? ఉన్నాయండి. ఇప్పుడు ఓరుగల్లు కోట అన్నారు, దేవరకొండ కోటలో పూర్ణకుంభం అన్నారు. అట్లాగా ఓరుగల్లు కోటలో కాకతీయ కళాతోరణాన్ని మన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంగా తీసుకోవడం జరిగింది. అయితే ఇది ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడగడం జరగవచ్చు. అంటే కాకతీయ కళాతోరణము లేకపోతే కాకతీయ కళాతోరణం దేనికి గుర్తు అని కానీ, తెలంగాణ ప్రభుత్వం యొక్క రాష్ట్ర చిహ్నం ఏంటి అని కానీ, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ప్రధానంగా నాట్యాలకు సంబంధించి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఈ జాయబ్ సేనాని చేసినటువంటి పేరిణికి సంబంధించి 2-3 సార్లు క్వశ్చన్స్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. పేరిణి దేనికి సంబంధించినటువంటి నృత్య రూపకం అంటే శివతాండవం అని చెప్పేసి, తర్వాత దీని ప్రస్తావన ఏ గ్రంథంలో ఉంది అంటే నృత్య రత్నావళి అని. తర్వాత ఓకే మేడం, అయితే అట్లా ఈ అంశాల గురించి. హలో హలో అండి, నమస్కారం సార్. నమస్కారం సార్, ఎక్కడి నుంచి ఇస్తారు సార్, మీ పేరేంది? నా పేరు సత్యం సార్, నల్గొండ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్, ఏం అడగాలనుకుంటున్నారు సార్? ఇది జానపద కళలు అంటే దీనికి ప్రామాణికంగా అసలు ఏ అంశాలు చదవాలి అనేది మేడం గారితో ఒకసారి మాట్లాడాలి సార్. మాట్లాడండి మేడంతో మాట్లాడండి. ఓకే అండి సత్యం గారు, ఇది జానపద కళలు అంటే ఇప్పుడు యాక్చువల్ గా కళల్లో మనము హస్తకళలు, తర్వాత జానపద కళలు, ఇట్లా అనేక రకాలుగా చెప్పుకుంటూ వెళ్తే ఈ నృత్యము, సంగీతము ఇట్లాంటి అనేక అంశాలు డిస్కస్ చేయొచ్చు. ఇందులో ముఖ్యంగా మీరు అడిగింది జానపద కళలు. జానపద కళల్లో మనకు ఒగ్గు కథ, ఆసాది కథ, అంటే ఇందులో కూడా సమూహ నృత్యాలు ఉంటాయి, తర్వాత వ్యక్తిగత నృత్యాలు ఉంటాయి, తర్వాత ఇట్లాంటి కథా గానాలు అంటాం. అంటే ఈ కథా గానాల్లో ఈ ఒగ్గు కథ, ఆసాది కథ ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకోవచ్చు. ఈ ఒగ్గు కథ అంటే ఒగ్గు అంటే డమరుకం అని చెప్పేసి ఇట్లా రకరకాల వివరణలు కూడా మనకి రకరకాల పుస్తకాల్లో దొరుకుతున్నాయి. అయితే జానపద కళలకు సంబంధించి మన కథాగానాలు ఈ కథలన్నీ అంటే ఆసాది కథ, ఒగ్గు కథ ఇట్లాంటివన్నీ చదువుకుంటూ అందులో భాగంగానే మళ్ళీ సమూహ నృత్యాలు అంటే కోలాటం కానివ్వండి, తర్వాత మనకు ఉన్నటువంటి డప్పు వేయడము, తర్వాత ఇట్లా సమూహ నృత్యాలు ఏవైతే ఉన్నాయో అవి, తర్వాత వ్యక్తిగత నృత్యాల్లో మళ్ళీ కథలు చెప్తారు. ఈ సేమ్ ఒగ్గు కథ అంటే ఒగ్గు కథ చెప్పే వాళ్ళే మళ్ళీ ఒగ్గుడోలు వాయిస్తారు అనమాట. ఇట్లా వ్యక్తిగత నృత్యాలు కొన్ని, ఇవన్నీ కూడా మొత్తం అధ్యయనం చేయాల్సి ఉంటుంది జానపద కళల్లో భాగంగా. తర్వాత
అయితే ఆ, వేయి హలో వేయి స్తంభాల గుడి ఈ వేయి స్తంభాల గురించి మనం మధ్యలో టాపిక్ ఆపాం ఆపాం మేడం. అయితే మరి ఈ వేయి స్తంభాల గుడికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అక్కడ శిల్పకళకి అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. మరి ఆ అంశాల గురించి కొంచెం వివరిస్తారా? అవునండి, వేయి స్తంభాల గుడి ఈ మధ్య కాలంలో అంటే చాలా సంవత్సరాల క్రింద అది నిర్మితమైంది కాబట్టి, కాకతీయుల కాలం నాటిది కాబట్టి ఇది ఈ పునరుద్ధరించేటువంటి ప్రయత్నం కూడా మన తెలంగాణ ప్రభుత్వం చేయటం జరుగుతోంది. ఇది ప్రధానంగా త్రికూట ఆలయం. త్రికూట ఆలయము అంటే ముగ్గురు దేవుళ్ళు. సాధారణంగా ఏంటి అంటే ఆలయంలో ఒక దేవుడు ఉండడం జరుగుతుంది కొలువై. అయితే ఇక్కడ త్రికూట ఆలయము అంటే ప్రధానంగా రుద్రదేవుడు, తర్వాత విష్ణు, సూర్యుడు, ఇట్లా ముగ్గురు దేవుళ్ళని కూడా కొలవడం జరుగుతుంది వేయి స్తంభాల గుడిని. అందుకని త్రికూట ఆలయం అంటే ఈ క్రింది వాణిలో త్రికూట ఆలయం ఏమిటి అని కూడా అడగడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అయితే ఇంకోటి ఇక్కడ వేయి స్తంభాల గుడిని నిర్మించినది ఎవరు అని అడిగినప్పుడు మళ్ళీ మనకి రుద్రదేవుడు అని అట్లా కాకతీయ చక్రవర్తి. తర్వాత కాకతీయ చక్రవర్తులు భద్రకాళిని కూడా కులదేవతగా పూజించేవాళ్ళు. ఈ భద్రకాళి టెంపుల్, భద్రకాళి దేవత గురించి కూడా మనం ఖచ్చితంగా భద్రకాళి టెంపుల్ గురించి కూడా తెలుసుకోవాలి కట్టడాల్లో భాగంగా. ఈ భద్రకాళి దేవత ఏ ఆలయం ఎవరు నిర్మించారు అంటే నిజానికి వేంగి చాళుక్య రాజు అయినటువంటి రెండవ పులకేశి నిర్మించడం జరిగింది. ఈ రెండవ పులకేశి క్రీస్తు శకం 625లో వేంగి దేశాన్ని జయిస్తాడనమాట. ఈ వేంగి దేశాన్ని జయించడానికి ప్రధాన కారణంగా ఆయన భద్రకాళి దేవతని నమ్మడం జరుగుతుంది. అంటే భద్రకాళి దేవత అనుగ్రహం వల్లనే వేంగి దేశాన్ని జయించాను అని చెప్పేసి ఈ రెండవ పులకేశి ఆలయ నిర్మాణం అంటే భద్రకాళి ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ మనం కట్టడాల్లో భాగంగా వరంగల్లో పాకాల చెరువు, గణపతి దేవుడు నిర్మించినటువంటి పాకాల చెరువుని 1213 సంవత్సరం అదొక బిట్టు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లగ్నవరం చెరువు, వరంగల్ ములుగు తాలూకా అని ఉంటుంది, అక్కడ గోవిందరావుపేటకు సమీపంలో ఆ చెరువులు. అంటే ఈ పాకాల చెరువు, లగ్నవరం చెరువు ఈ క్రింది ఏ ప్రాంతానికి చెందినవి అని అడిగిన సందర్భాలు ఉన్నాయి గతంలో. కాబట్టి అవి కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. అలాగే మేడం, ఇంకొక కాలర్ మనకు కాల్ చేస్తున్నా. హలో హలో అండి. హలో నమస్కారం, చెప్పండి, ఎక్కడి నుంచి చేస్తున్నాం? హలో, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు అరుణ. గుడ్ ఈవినింగ్ అండి, ఎక్కడి నుంచి చేస్తున్నారు? నేను బెల్లంపల్లి నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి, మీరు ఏ అంశాన్ని గురించి మేడంతో మాట్లాడాలనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణ సామాజిక సాంస్కృతిక పరిస్థితుల గురించి డిస్కస్ చేస్తున్నారు కదా సార్. అవునవును. అయితే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ సామాజిక సాంస్కృతిక పరిస్థితుల నుంచి గురుకుల్ ఎగ్జామ్స్ లో ఎన్ని మార్కులకు వచ్చే ఛాన్స్ ఉంది? ఓకే అండి, ఓకే ఓకే మేడం, ప్రత్యేకంగా దానికంటే ఒక క్రైటీరియా ఏమైనా ఉందా? క్రైటీరియా అంటే ఇక్కడ ఒకటండి, మామూలుగా మనకి డిజైన్ చేసినటువంటి సిలబస్ లో ఏంటంటే 3 విభాగాలు ఉన్నాయి. ఈ జనరల్ స్టడీస్ ఒకటి, తర్వాత మెంటల్ అబిలిటీ పార్ట్ సెక్షన్ ఇచ్చేసి ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ అని చెప్పి 3 సెక్షన్స్ గా స్క్రీనింగ్ టెస్ట్ పేపర్ ని డిజైన్ చేయడం జరిగింది. రేపు అంటే ఈ నెల 14వ తారీఖున జరగబోయేటువంటి ఎగ్జామ్స్ లో, గురుకుల ఎగ్జామ్స్ లో, గతంలో కూడా ఇలాగే ఉంది జరిగినటువంటి ఎగ్జామ్స్ లో. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే జిఎస్ కి ఇన్ని మార్కులు, లేకపోతే మెంటల్ ఎబిలిటీకి ఇన్ని మార్కులు, బేసిక్ ఇంగ్లీష్ కి ఇన్ని మార్కులు అని అక్కడ మనకు నిర్ధారణ ఏమీ ప్రభుత్వం చేసినట్టు కనిపించదు. అంటే మనం ప్రతి అంశాన్ని కూడా ఖచ్చితంగా ప్రతి అంశానికి ప్రాముఖ్యత ఇస్తూ చదవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక్కడ ఏంటంటే జనరల్ స్టడీస్ లో 8 యూనిట్స్ ఉన్నాయి. 8 యూనిట్స్ ను కూడా ప్రతి యూనిట్స్ ని ఇక్కడ లింకప్ చేసుకోవడానికి కొన్ని యూనిట్స్ అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు మీరు అడిగినటువంటి తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర అన్నారు. ఆ తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రని సోషియో ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ హిస్టరీ అని చెప్పి ఇవ్వడం ఒక టాపిక్. తర్వాత ఇట్లాగే ఆర్ట్ అండ్ లిటరేచర్ కి సంబంధించి ఇట్లా ఇవ్వడం జరిగింది. అంటే ఈ కోఆర్డినేషన్ ఇప్పుడు ఇచ్చినటువంటి 8 యూనిట్స్ లో 4వ యూనిట్ అండ్ 8వ యూనిట్ కి రిలేషన్ ఉంటుంది అనమాట. ఇట్లా రిలేటెడ్ చేసుకుంటూ ఆ అంశాలని చదివితే సులభం అవుతుంది. కానీ మార్కుల నిర్ధారణ అంటూ పర్టికులర్ గా ఉండదండి. ఇక్కడ ఏ అంశం నుంచి అయినా మార్కులు ఇవ్వడానికి మన క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడం ఉంటుంది. అంటే ఇక నిర్ధారణ అనేది ఖచ్చితంగా ఉండదు. అంటే చరిత్ర సంస్కృతిలో భాగంగా తెలంగాణ మీద ఎక్కువ ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉందంటారు. ఎక్కువ ప్రశ్నలు గతంలో ఉన్నటువంటి ప్రశ్నాపత్రాలను విశ్లేషించినప్పుడు చరిత్రకు సంబంధించి ఉన్నాయి కాబట్టి అట్లా మనం దానికి కాస్త ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. అలాగే ఇంకొక కాలర్ మనకు వెయిట్ లో ఉన్నా. హలో 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 చెప్పండి మేడం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, ఎవరు? కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. నృత్య రత్నావళిలో భాగంగా సార్ అప్పటి నుండి ఇప్పటి వరకు డాన్స్ అదే కంటిన్యూషన్ డాన్స్ సార్. ఇప్పుడు మేడం ఇందాక పెరణీశ్వర తాండవం అన్నారు. అవును.
చెప్పండి చెప్పండి. కింగ్ కదా సార్, మరి కంటిన్యూషన్ అప్పటి అందులో చాలా డాన్సెస్ ఇంట్రడ్యూస్ చేశారు కదా సార్. ఓకే ఓకే ఆ, ఆ. చెప్పండి మీ అంటే ఎక్కువ డాన్సులు చేశారు, మరి అదొక్కదాన్ని ఎందుకు పర్టికులర్ గా చెప్తున్నారనా? ఎక్కువ ఇంపార్టెన్స్ దానికే ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి. అయితే దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఇక్కడ ఏంటంటే పేరిణి అనేది వీరత్వం అండి. ఇక్కడ ప్రధానంగా వీర రసానికి సంబంధించినటువంటి అది ఒక నృత్య రూపకం. అంటే అలనాటి కాకతీయుల కాలంలో యుద్ధ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధానికి పోయే ముందు ఆ వీరులని ప్రేరేపించడం కోసం ఈ పేరిణి అనేది బాగా ప్రచారంలోకి వచ్చినటువంటిది. తర్వాత అది ఒక కేవలం డాన్స్ కాదు, అనేక రకాల విషయాలు అందులో పొందుపరిచి ఉంటాయి. అంటే డాన్స్ అనగానే అంటే కేవలం చేతులు కాళ్ళతో చేసేటువంటి అభినయమే కనిపిస్తుంది, కానీ ఇక్కడ అట్లా కాదు. రకరకాల అభినయం అంటే గానం ఉంటుంది, తర్వాత నాట్యం ఉంటుంది, అంటే విజ్ఞాన తర్వాత వినోదము రెండు కూడా కలగలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కళారూపకంగా పేరుని ప్రచారంలో ఉంది. ఎన్నో ఉన్నప్పటికీ దీనికే విస్తృతమైనటువంటి ప్రాముఖ్యత లభించడం జరిగింది. అంటే మరుగున పడుతున్నటువంటి కళల్ని తర్వాత నటరాజ రామకృష్ణ లాంటి వారు, అంటే అట్లాంటి వాటికి మన ఇప్పుడున్న ప్రభుత్వాలు వెలికి తీస్తున్నాయని చెప్పుకోవచ్చు. హలో హలో నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మేము నల్గొండ జిల్లాకి మాట్లాడుతున్నాం అండి. నా పేరు ధనలక్ష్మి. చెప్పండి అమ్మా. మేము ఒక మేడం గారు భువనగిరి కోట గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఓకే అండి, ఓకే. భువనగిరి కోట వచ్చేసి నల్గొండ జిల్లాలో చెప్పుకోదగినటువంటి ఏకశిలా నిర్మాణం ఇది ప్రధానంగా. అంటే ఒకే శిల మీద చెక్కినటువంటి కోట, కట్టినటువంటి కోట అన్నమాట భువనగిరి కోట. ఇక్కడ పెద్ద సోమ భూపాలుడు అని చెప్పేసి ఆయన నిర్మించడం జరిగింది ఈ భువనగిరి కోటని. ఆ పెద్ద సోమ భూపాలుడు నిర్మించినటువంటి ఇక్కడ భువనమల్ల విక్రమాదిత్యుడు అనేటువంటి రాజు పేరు మీద భువనగిరి కోట వచ్చింది. ఈయన ఏంటంటే చాళుక్య రాజు. ఈ భువనమల్ల విక్రమాదిత్యుడు, త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు ఆయన పేరు మీద వచ్చినటువంటి కోట భువనగిరి. ఈ భువనగిరి ఏంటంటే ప్రధానంగా త్రిభువనగిరి అని పిలుస్తూ ఉన్నటువంటి తరుణంలో భువనగిరి అనేటువంటి నామం స్థిరపడిపోయింది. అది మెయిన్ గా ఏంటంటే ఏకశిల, ఒకటే శిల మీద అద్భుతమైనటువంటి కట్టడం జరిగిందనమాట. అట్లా. ఓకే, ధన్యవాదాలు మేడం. అయితే ఇక్కడ మనం కేవలం వరంగల్, కరీంనగర్ జిల్లాలే కాకుండా నిజామాబాద్ మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి మన చారిత్రక కట్టడాల గురించి మా ఉద్యోగార్థులకు తెలియజేస్తారా? ఓకే అండి. కరీంనగర్ లేటెస్ట్ గా బిట్ కూడా కొన్ని జిల్లాల యొక్క పూర్వనామాలకు సంబంధించి కూడా వస్తూ ఉంది. ఇట్లాంటి అంశాలు కూడా చరిత్రలో భాగంగా చదవాల్సి ఉంటుంది. అయితే కరీంనగర్ ని ఎలగందల అంటాం. ఈ రీసెంట్ గా జరిగినటువంటి ఈటీజీటీ ఎగ్జామ్స్ లోనే, గురుకుల ఎగ్జామ్స్ లో కూడా అడిగినటువంటి నిజామాబాద్ కు ఉన్నటువంటి పూర్వనామం ఏంటి అని అడిగారు. అంటే ఇందూరు అని చెప్పేసి తెచ్చుకో. అంటే ఈ పూర్వనామాలు ఏవైతే జిల్లాలకు ఉన్నాయో అవి కూడా కొంచెం గుర్తు పెట్టుకొని చదవాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు కరీంనగర్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి కట్టడము ఎలగందల కోట. ఈ కాకతీయుల కాలంలో నిర్మించడం జరిగింది. కరీంనగర్ పూర్వనామం ఏంటంటే ఎలగందల. మానేరు నది ఒడ్డున ఉన్నటువంటి ఎలగందల అనేటువంటి గ్రామంలో ఈ కోట ఉండడం ఉందన్నమాట. అయితే ఇక్కడ దోమకొండ కూడా అద్దాల మేడగా చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది. దోమకొండ కిల్లా అంటూ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో. ఓకే అండి. ఇక్కడ ఇంకొక విషయం ముఖ్యమైనది రీసెంట్ గా బిట్ వచ్చింది, అదొకటి చెప్దాము. ఈ కరీంనగర్ లోనే కాళేశ్వరానికి సంబంధించి రీసెంట్ ఎగ్జామ్స్ లో వచ్చిందనమాట. ఏంటంటే కాళేశ్వర ఈ పొల్యూషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అసిస్టెంట్ ఎగ్జామినర్స్, ఇంజనీర్స్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ లో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం అని దేన్ని పిలుస్తారు, ఎక్కడ ఉంది ఇది అని చెప్పేసి క్వశ్చన్ రావడం జరిగింది. అయితే ఇందులో ఇది కరీంనగర్ జిల్లా ఆన్సర్. ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉంది అని క్వశ్చన్ రావడం జరిగింది. ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉంది అనగానే కరీంనగర్ గుర్తుకు రావాలి. అంటే దానికి కొంచెం పూర్వకథ కూడా. కాళేశ్వరంలో ఏంటంటే ప్రధానంగా రెండు ప్రత్యేకత ఏంటంటే కూడా వస్తున్నాయి అభ్యర్థులు. కరీంనగర్ జిల్లాలో 19 ప్రాంతాలు జిల్లా క్రీస్తు 2వ శతాబ్దానికి సంబంధించినటువంటి స్తూపం. అయితే ఇక్కడ ఇది సంబంధించినటువంటి కట్టడం. అంటే బౌద్ధులు, జైనులు అని చెప్పేసి మనకు ఆప్షన్ అడుగుతుంది. అప్పుడు బుద్ధులు అనేటువంటి విషయం కావాలి. ఇది బౌద్ధ స్తూపం చూసుకుంటుంది. అనేది కూడా మీరు ఇలానే ఇద్దరు ప్రముఖ వ్యక్తులు మనకు ఈ తెలంగాణ ఉద్యమం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనకు గుర్తు రావాలి. ఎందుకంటే ప్రముఖ కవి దాశరథి గారు ఓ నిజాము పిశాచమా నిన్ను పోలిన రాజు మాకెన్నడేని కానరాడని చెప్పేసి ఆయన
ప్రతిరోజు ఆ ఎలగంద కోటలో ఇందూరు కోటలో పద్యాలు రాస్తుండేవాడు. ఆయన రాస్తుంటే ఆయన జైల్లో పెట్టినా గానీ వట్టికోట ఆల్వార్ స్వామి ఆయన జైల్లో పెట్టినా కూడా మళ్ళీ పద్యాలు కనిపిస్తుంటే ఎవరు రాస్తుర్రా అని చూస్తే మనకి వట్టికోట ఆల్వార్ స్వామి గారు, అంటే వారి సాహచర్యంలో అంటే మనకు సమాజంలో కనిపిస్తున్నటువంటి ఈ అసమానతలే గాని ఈ బూర్జువా వ్యవస్థ గురించి బాగా ఉద్యమం చేసిన వాళ్ళు. మరి అట్లాంటి వాళ్ళు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పుకున్నటువంటి దాశరథి గాని, మరి అట్లాంటి వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతానికి ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చారు. అట్నే అక్కడ దాశరథి దగ్గర మనము తెలంగాణ మాతకు అసలు మొట్టమొదట తెలంగాణ మాతని తెలంగాణ అని ఉచ్చరించినటువంటి వారెవరు అనేటువంటి క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాశరథి గారి గురించి. ఓ నిజాం నవాబుని తిట్టినటువంటి వైనం కూడా మనం చూడవచ్చు అనమాట. ఈ నిజాం తరతరాల బూజు అని చెప్పేసి అట్లా ఆయన అంటే తెలంగాణకు ఉన్నటువంటి ఆయన తెలంగాణ పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్న వైనము. అంటే ఇక్కడ ఒక విషయాన్ని చదివేటప్పుడు లింకప్ చేసుకుంటూ చదవాలన్నమాట. ఈ కట్టడాలు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ విషయాలు, కవులు ఏమైనా అక్కడ రచనలు చేశారా, ఇట్లాంటి అనేక అంశాలను జోడిస్తూ ఒక విషయాన్ని అధ్యయనం చేసినప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా చదవడం కంటే ఒకే దగ్గర అన్ని విషయాల అధ్యయనం అయిపోతుంది. అయితే ఇక్కడ కేవలం ఆ జిల్లా కాకుండా నల్గొండ జిల్లా కానీ ఇక్కడ రంగారెడ్డి, హైదరాబాద్ ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఈ నవాబుల పరిపాలన సాగింది కాబట్టి మరి అప్పుడు జరిగినటువంటి అంతకంటే ముందున్నటువంటి ఆ కోటలే గాని చరిత్రలే గాని ఈ శాసనాల గురించి అంటే మన చరిత్రను తెలుసుకోవడంలో ముఖ్య భాగం అది. దాంతోపాటు సాహిత్యం కూడా దానికి సమానంగా వచ్చినా కానీ మనకు స్వాతంత్రం వచ్చినా కానీ తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం రాని పరిస్థితి, నిజాం పరిపాలించిన. మరి అట్లాంటి సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వలసవాద ధోరణి మన కాడికి వచ్చి మనం తెలంగాణని ఆవిర్భావం జరిగి గత 3 సంవత్సరాలు అవుతుంది. మరి మన చరిత్రను మనం తెలుసుకుని భావితరానికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. అందుకనే రేపటి భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉన్నది. సమాజ చరిత్రను మళ్ళీ వ్యాప్తి చేయాల్సినటువంటి గురుతరమైన బాధ్యత ఉంది ఉపాధ్యాయులపైన. కాబట్టి ముఖ్యంగా గురుకుల టీచర్స్ సిలబస్ లో కూడా ఇటువంటి అంశాలను చేర్చడం జరిగిందనమాట. సిలబస్ లో అట్లా భావించవచ్చు మనము. తర్వాత ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి కట్టడాలు కూడా మనము ఒకసారి చెప్పుకుంటే, ముఖ్యంగా నల్లగొండ ఇందాక చర్చలో అడిగారు కాబట్టి భువనగిరి కోట గురించి మనకు ప్రశ్న దాని ఎట్లా ఎవరు ఏ విధంగా పేరు వచ్చింది, అక్కడ ఉన్న చరిత్ర ఏంటి, సంస్కృతి ఏంటి అని చెప్పేసి మనకు అభ్యర్థులు కూడా ప్రశ్నలు వేస్తున్నారు. సంతోషం. అయితే ఈ అంశాలను కేవలం ఒక ప్రాచీన కట్టడాలుగా కాకుండా చరిత్రలో భాగంగా ఎట్లా చూడవచ్చు మనం? చరిత్రలో భాగంగా అంటే ఏ రాజు, ఇక్కడ రాజకీయ చరిత్రలోకి మళ్ళీ వెళ్ళాలి, ఏ రాజు కాలంలో ఏది నిర్మితమైంది అని. ఇప్పుడు 1000 స్తంభాల గుడి చదువుతున్నప్పుడు రుద్రదేవుడు కట్టించాడు అనేటువంటి విషయం, పాకాల చెరువు అనగానే గణపతి దేవుడు అని చెప్పేసి ఇట్లాంటి అంశాలన్నిటినీ కూడా అంటే రాజకీయ చరిత్రలోకి కూడా వెళ్ళి అంశాల అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు కాలర్ వెయిటింగ్ లో ఉన్నారట. హలో హలో మ్యామ్. నమస్కారం అండి, ఎవరు మాట్లాడు? నమస్తే అండి, నేను హైదరాబాద్ నుంచి శ్రీదేవి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. నాకు ఉస్మానియా యూనివర్సిటీ మీద ఎలాంటి ప్రశ్నలు రావచ్చు చెప్పగలరా అండి? ఉస్మానియా విశ్వవిద్యాలయం గురించి అంటే మన తెలంగాణలో ముఖ్య భూమిక పోషిస్తుంది కాబట్టి దాని గురించి ఏమైనా ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉందా అని అడుగుతున్నారు. లాస్ట్ మంత్ 100 సంవత్సరాలు మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదా. అవునండి. అవునవును. మరి మేడం దాని గురించి మీరేమైనా? ఓకే అండి, ఉస్మానియా యూనివర్సిటీ గురించి గతంలో కొన్ని క్వశ్చన్స్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఏ సంవత్సరంలో స్థాపితమైందని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రను ఖచ్చితంగా ఒకసారి చదవాల్సినటువంటి అవసరం ఉంది చరిత్రలో భాగంగా. ఎందుకంటే మనకి ఇక్కడ సామాజిక చరిత్రలో ఏవైతే ఒక మెయిన్ పాత్ర పోషించినటువంటి ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేయాలి. అందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ 7వ నిజాము మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ టైంలో నిర్మితమైంది కాబట్టి అట్లాంటి అంశాలు అంటే ఏ రాజు కాలంలో యూనివర్సిటీ నిర్మితమైంది, ఏ సంవత్సరంలో ఇది నిర్మితమైంది, తర్వాత దానికి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వైశాల్యం ఎంత, తర్వాత ఫస్ట్ అందులోంచి పట్టభద్రులై వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ కూడా మనం అక్కడ విషయాలు
అధ్యయనం చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ పైన కూడా చేయొచ్చు. అంటే రకరకాల కట్టడాలు పరంగా ఆలోచిస్తే మనం ఇప్పుడు హైదరాబాదు దగ్గరికి ఇంకా వెళ్ళలేదు యాక్చువల్గా, కానీ హైదరాబాద్ జిల్లా గురించి మనకు ప్రస్తావన వచ్చినప్పుడు డెఫినెట్గా హైదరాబాదు జిల్లాలో ఉన్న కట్టడాల్లో భాగంగా మనం ఉస్మానియా యూనివర్సిటీ గురించి కూడా చర్చించవచ్చు. ఓకే ఓకే మేడం. అయితే ఇప్పుడు మరొక కాలర్ మనకు ఫోన్ చేస్తున్నారు. హలో, నమస్కారం అండి. హలో హలో గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం, చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. అడగండి, మీరు ఏ ప్రశ్న అడగాలనుకుంటున్నారు? సిలబస్ లో భాగంగా ఇప్పుడు సామాజిక సాంస్కృతిక పరిస్థితులను చెప్తున్నారు కదండి. అవును. అందులో ఇంతకు ముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సకినాల తయారీలో ఇవి వాడతారు అది అడిగారు కదండి. అవును. ఇప్పుడు నేను స్టాఫ్ నర్స్ అన్నమాట. లైబ్రేరియన్ స్టాఫ్ నర్స్ కి ఒకేసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కదా జూలై 30కి. అవునండి. ఆహారపు అలవాట్ల కింద తెలంగాణలో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి? ఆహారపు అలవాట్ల కింద గతంలో గ్రూప్ 2లో కూడా మనం ఒక 2-3 బిట్లను చూసినటువంటి సందర్భం. ఈ ఉప్పుడు పిండికి సంబంధించి అది కూడా అవగాహన ఉంటేనే పెట్టే విధంగా చూడటానికి చిన్న బిట్ లాగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఆ తీరా ఆన్సర్ దగ్గరికి వెళ్ళేసరికి డైలమా ఇదా అదా అని చెప్పేసి అట్లాంటి పరిస్థితి. అక్కడ ఏంటంటే ఆహారపు అలవాట్లలో ఏ ఆహారము దేంతో తయారు చేస్తారని కానీ, అంటే ఈ పలానా ఆహారము ఏ ప్రాంతంలో ప్రసిద్ధి అని చెప్పి కానీ అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే ఉప్పుడు పిండి బిట్ గ్రూప్ 2లో చూసినాం. ఉప్పుడు పిండి అని వ్యవహరించేటువంటిది ఈ క్రింది వాణిలో ఏది అని అడిగినప్పుడు ఉప్మా అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గటక అనేది ప్రధానంగా ఈ క్రింది వాటిలో దేని నుంచి తయారు చేస్తారు అని చెప్పి అడిగినప్పుడు మళ్ళీ జొన్న గటక అంటాం. అట్లా ఆన్సర్స్ ఎక్కువ శాతము జొన్న కాబట్టి అదే ఇస్తాం అనమాట ఇంపార్టెన్స్. అయితే ఇట్లా అంటే ఆహార పదార్థాలు దేంతో తయారు చేస్తారని కానీ, అట్లాగే సకినాల బిట్ ఒకటి వచ్చింది ఈ మన గ్రూప్ 2లోనే. అంటే దేంతో చేస్తారు, బియ్యపిండితో చేసేటువంటి వంటకం పేరు ఏంటి ఈ క్రింది వాటిలో అని చెప్పేసి, తెలంగాణ ఫేమస్ వంటకం ఏంటి ఈ క్రింది వాటిలో బియ్యపిండితో చేసేది అని చెప్పేసి అడగడం జరిగింది. అక్కడ మనం సకినాలు అనేటువంటి ఆన్సర్ చూడడం. ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ దాదాపుగా మన ఇంట్లో వంటకాలు చాలా తక్కువైపోయినాయి. అన్ని బేకరీలు అక్కడ ఇక్కడ స్వీట్ షాపులు కొనుక్కునే అవుతుంది. మనం ఏం తయారు చేస్తాం అంటే మన చరిత్ర మన సంస్కృతి కాపాడుకునే భాగంగా ఇవన్నిటిని మనకు తెలియజేస్తున్నారు. వాటికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ టీఎస్పీఎస్సీ వాళ్ళు ఈ సిలబస్ రూపొందించి ఉంటారని చెప్పేసి మనం అనుకోవచ్చా మేడం? అంటే ఇక్కడ సంస్కృతిలో భాగంగా ఏ చిన్న విషయం కూడా మనం వదలడానికి లేదండి. తెలంగాణకు సంబంధించి ఒక చిన్న రాయి అయినా సరే అది మనది. అంటే దాన్ని కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. అనేక పోరాటాల ఫలితంగా, ఎన్నో ఉద్యమాల ఫలితంగా కష్టించి పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం మనది. ముఖ్యంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ అంశాలు చర్చించడం కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ తెలంగాణలో భాగంగా అంటే సంస్కృతిలో భాగంగా ఇట్లాంటి అన్ని ప్రతిదీ వంటకాల దగ్గర నుంచి కళల వరకు, తర్వాత ఎవరెవరు నైపుణ్యం సంపాదించినటువంటి వ్యక్తులు, ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారు, అట్లాగే సాహిత్య సేవ చేసినటువంటి వాళ్ళు తెలంగాణలో ఎవరున్నారు, ఇందాక మీరు అన్నట్టు కవులకు వెలసిపోయింది మొహమాసిపోయింది అన్నటువంటి పదజాలం విన్నటువంటి సందర్భాలు ఉన్నటువంటి నేపథ్యంలో మనకు ఉన్నటువంటి సాహిత్యం కృషి చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఇట్లా ఇన్ని అంశాలు ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి మొదలుకొని సాహిత్య కృషి వరకు కూడా సామాజిక చరిత్రలో భాగంగా, సాంస్కృతిక చరిత్రలో భాగంగా మనం అధ్యయనం చేయటము ముఖ్యంగా సిలబస్లో భాగంగా అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే మేడం, ఈ ఆధునిక చరిత్రతో పాటు మన ప్రాచీన చరిత్రను కూడా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి సురవరం ప్రతాప్ రెడ్డి గారు గురించి కూడా గతంలో మనం వారి గురించి ఏమైనా ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉందా? వారు ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని మన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది వారికి. మరి అందులో ఉన్నటువంటి ఇప్పుడు రెడ్డి రాజుల కాలం అంటే వివిధ కాలాలను చర్చించవచ్చా, లేదా ప్రత్యేకంగా ఇంకేమైనా? సురవరం ప్రతాపరెడ్డి గారు రిలీజ్ చేసినటువంటి గోల్కొండ కవులకు సంబంధించి పత్రిక, గోల్కొండ అంటే తెలంగాణ కవులందరికీ సంబంధించి ఒక సంచిక లాగా గోల్కొండ సంచిక అని చెప్పేసి ఆయన రిలీజ్ చేయడం జరిగింది. అంటే అప్పట్లో ఉన్నటువంటి కొంతమంది విమర్శలు, కవులు లేరు మీ దగ్గర అని అన్నటువంటి నేపథ్యంలో ఆయన
ఒక 300 పైచిలుకు కవులను అందరినీ ఒక చోట ఓకే మేడం. కలిపి అయితే గోల్కొండ కవుల సంచికను 1934 సంవత్సరం అడగడం జరిగింది 2-3 సార్లు రైట్. కాంపిటీషన్. అంటే ఇంకో మరో కలర్ మన కోసం వెయిట్ చేస్తున్నారు మేడం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి నమస్తే మేడం. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారండి? దేవకొండ నుండి చేస్తున్నామండి. చెప్పండి మేడం. అయితే ఇప్పుడు రేపు 14th కి ఎగ్జామ్ ఉంది కదండి. అవును. అది మాకు సబ్జెక్ట్ అంటే తెలుగులో వస్తుందా లేకుంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో వస్తుందా? అంటే ఇప్పుడు వచ్చే పేపరు అంటే మీరు ఏ సబ్జెక్ట్ తెలుగుకే రాస్తారు కదండి? అంటే తెలుగుకే రాస్తున్నాను. లాంగ్వేజెస్ తెలుగు వాళ్ళకి తెలుగులో, ఉర్దూ వాళ్ళకి ఉర్దూలో అని చెప్పేసి అన్నారు. మేడం వివరణ ఇస్తారా దాని గురించి? ఓకే అండి. ఇక్కడ ఏంటంటే మనకు ఒక TSPSC gov.in అనేటువంటి సైట్లో కనుక మనకి చూస్తే ఇట్లాంటి వివరాలన్నీ కనిపిస్తాయి. ముఖ్యంగా ఏంటంటే సరే మనకున్నటువంటి సమాచార రీత్యా ఒక జీవో కూడా TSPSC వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి. అంటే ఈ గురుకుల ఎగ్జామ్స్లో లాంగ్వేజ్ మెయిన్గా ఈ తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ తెలుగు వాళ్ళకు ఖచ్చితంగా పేపర్ తెలుగులోనే వస్తుంది. అట్లాగే సాంస్క్రిట్ వాళ్ళకు అని చెప్పేసి ఉర్దూ వాళ్ళకు అని ఒక జీవో వచ్చింది. సో ఆ జీవో ఒకసారి మీరు ఆ సైట్లో చూడండి, మీకు తెలుగులోనే పేపర్ వస్తుంది అనేది అర్థమవుతుంది. ఓకే. అయితే థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. ఇప్పుడున్నటువంటి ఈ పోటీ పరీక్షల నిమిత్తం మన ఈ నాగరికతని, చరిత్రని, సంస్కృతిని, సాంప్రదాయాల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కేవలం ఉద్యోగార్థులే కాదు, ఉద్యోగార్థులతో పాటు ప్రతి ఒక్కరూ ఇప్పుడు విద్యార్థులకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ ఎంపికలో పరీక్షల్లో ఈ అంశం చేర్చడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఆ విషయాన్ని భావితరాలకు చెప్పేటువంటి ఉపాధ్యాయులకు ఈ సిలబస్లో పెట్టారు. కాబట్టి ఇంతసేపు మనతో చక్కగా చరిత్ర సంస్కృతి గురించి, తెలంగాణ చరిత్ర సంస్కృతి తెలియజేసి మంచి విలువైన సలహాలు, సూచనలు, మంచి పాయింట్స్ చెప్పినటువంటి శ్రీమతి ఉప్పల పద్మ గారికి ధన్యవాదాలు. నమస్కారం.